నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ టోర్నమెంటులో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు రాణించాలి మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లా శంకర్ నేడు సింగరేణి వ్యాప్తంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సింగరేణి పాఠశాల మైదానంలో జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించిన జీఎం దేవేందర్ రామకృష్ణపూర్ ముస్లిం మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు దీక్ష ఏర్పాటు మత సామరస్యాన్ని చాటి చెప్పడానికే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన అబ్దుల్ అజీజ్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా సీఎం కప్ 24 పోటీల్లో భాగంగా ఈ రోజు జూనియర్ వాలీబాల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్ ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు నల్లా శంకర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 4 జిల్లాల నుండి క్రీడాకారులు జూనియర్ వాలీబాల్లో పాల్గొని క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా ఉమ్మడి జిల్లా తరపున బాల బాలికల జూనియర్ వాలీబాల్ జట్లను ఎంపిక చేయడం జరిగిందని ఎంపికైన క్రీడాకారులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 28 నుంచి 30 వరకు ఖమ్మంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ తరపున బాల బాలికలు వేరువేరుగా జూనియర్ వాలీబాల్ క్రీడల్లో విజయం సాధించాలని క్రీడాకారులకు తెలిపారు. ఇక్కడ చూపిన క్రీడా స్ఫూర్తిని కూడా రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలో క్రీడాకారులు ప్రదర్శించాలని రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అసోసియేషన్ సెక్రటరీ మైలారం శ్రీనివాస్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సీఎంస్ కప్కు చేసిన వాలీబాల్ ఉమ్మడి జట్టుకు నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో క్రీడాకారులను అభివృద్ధి చేయడానికి క్రీడాకారులు ప్రోత్సహించడానికి ఈ యొక్క సీఎంస్ కప్ను నిర్వహించడం జరిగింది. ఇలా అలాగే మంచిర్యాల పట్టణంలో కూడా క్రీడాకారుల పైన అభిమానం చూపించడానికి క్రీడాకారులకు అంటూ ఒక స్థలం లేదు. గతంలో ఎన్ని సంవత్సరాల నుంచో ఈ యొక్క మంచిర్యాలలో సరైన మైదానం కానీ ఒక గ్రౌండ్ అసలు లేదు. చాలామంది ఇక్కడ సీనియర్ ప్లేయర్స్ మా ముందున్నారు. ఇక మంచిర్యాల చాలా ఇబ్బంది ఉండే. గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మన మంచిర్యాల జిల్లా కోసం మన మంచిర్యాల పట్టణంలో సాయికుంటలో 15 ఎకరాల స్టేడియానికి స్థలం ఇవ్వడం జరిగింది. దాని యొక్క కార్యక్రమం కూడా మన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివశరెడ్డి గారిని పిలిపించి ఆ యొక్క గ్రౌండ్ని పరిశీలించి ఇలా దానికి శాంక్షన్ తీసుకోవడం జరిగింది. కావున క్రీడాకారుల తరపున మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నేను ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యానికి నా యొక్క విజ్ఞప్తి, మీ ప్రతి 8 గంటల స్కూల్ పీరియడ్లో 1 గంట క్రీడాకారులకు కేటాయించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక చదివే కాదు, మానసికంగా ఇలా శారీరకంగా అంత ఆరోగ్యంగా ఉండాలంటే అలా ఖచ్చితంగా ఈ యొక్క క్రీడ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండాలి. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా 1 గంట కేటాయించాలని చెప్పి నేను ప్రైవేట్ విద్యా యాజమాన్యాన్ని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా స్పోర్ట్స్లో గతంలో అయితే ఏ ఉద్యోగానికి పోయినా ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఆర్మీ కానీ ఏ ఉద్యోగానికి పోయినా ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటాలో ఇంత మార్కులు కలిపేవారు. అలాంటి ఇప్పటికి కూడా ఉంది. ఖచ్చితంగా స్పోర్ట్స్ అంతరించిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి నిర్ణయాలు ఇంకా తీసుకోవాలని చెప్పి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా స్టేడియాన్ని తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. సభాముఖంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మంచి నిర్ణయంతో మంచిర్యాల నుండి నిర్మల్ జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి ఈ టీంలన్నీ కూడా సెలెక్షన్ చేసి పంపుతున్నాం. అక్కడ వీళ్ళ ఆటతనం పరిణామం బట్టి సెలెక్షన్ అవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ప్రోగ్రాం కూడా ఇక్కడ మంచిర్యాల నుండి ప్రోత్సాహంతో చాలా ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఇంకా వాలీబాల్ అనేది ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా పట్టణంలో నిర్వహిస్తున్న సీఎం కప్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వాలీబాల్ జూనియర్ ఎంపిక పోటీలకు ఆసిఫాబాద్ జిల్లా బాలబాలికలకు, ఆదిలాబాద్ జిల్లా బాలబాలికలకు, నిర్మల్ జిల్లా బాలబాలికలకు, మంచిర్యాల జిల్లా బాలబాలికలకు మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప సంకల్పంతో క్రీడలలో తెలంగాణ రాష్ట్రం జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ ఒలింపిక్స్లో పాల్గొనే విధంగా మరి శిక్షణలు ఇవ్వాలని అన్ని క్రీడలలో గ్రామ స్థాయి గ్రామ పంచాయతీ నుండి ఇది రాష్ట్ర స్థాయి క్రీడలను నిర్వహించే కార్యక్రమాన్ని మరి గొప్ప సంకల్పంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీన్ని ముందుకు పెట్టుకున్న సందర్భంగా మరి మనము మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ మరి జిల్లా జట్ల ఎంపిక పోటీలను ఈరోజు నిర్వహించుకుంటున్నాం. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలబాలిక 2 జట్లు కూడా ఇక్కడ ఎంపిక చేసి ఈ 2 జట్లు కూడా తెలంగాణ రాష్ట్ర సీఎం కప్ ఖమ్మం పట్టణంలో ఈ నెల 27 నుండి 30 వరకు అక్కడ రాష్ట్ర వాలీబాల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నారు. మరి దానికి గాను ఇక్కడ జరిగిన ఎంపికైన 2 జట్లు కూడా అక్కడికి వెళ్ళి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేరు మీద మరి ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. దీన్ని క్రీడాకారులందరూ మరి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎంపికైన క్రీడాకారులందరూ కూడా మంచి మీ ప్లేస్లలో మంచి వాలీబాల్ ఆటను నైపుణ్యం ఇక్కడ ప్రదర్శించి ఉత్తమ స్థానాన్ని మరి మనం గెలుపొందే విధంగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పేరు సాధించాలని మీ అందరికీ ఈ సందర్భంగా కోరుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి తీరంలోని గౌతమేశ్వర రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో మార్గశిర మాసం సందర్భంగా 1080 మందితో సామూహిక ప్రధాన అనగాష్టమి వ్రతాలను వైభవోపేతంగా నిర్వహించారు. గత సంవత్సర కాలంగా గౌతమేశ్వర ఆలయంలో అనగాష్టమి వ్రతాలను నిర్వహిస్తుండగా ప్రధాన అనగాష్టమి వ్రతాలను కరీంనగర్కు చెందిన వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో శ్రీ దత్తుని కథా వృత్తాంతంతో పాటు అనగాష్టమి వ్రతాలను నిర్వహించడం వలన కలిగే ప్రయోజనాలు వ్రత విశిష్టతలను వివరించారు. మంచిర్యాల నుండి కాకుండా పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఈ అనగాష్టమి వ్రతాలను నిర్వహించుకోవడానికి తరలివచ్చారు. ఈ ప్రధాన అనగాష్టమి వ్రతాల నిర్వహణకు ఆలయ ఫౌండర్ గోపిగాని శ్రీదేవి, నిర్వహణ కమిటీ సభ్యులు పడక్కంటి శ్రీనివాస్, కేశెట్టి వంశీకృష్ణ, నకిరేకుమ్ముల రాజేంద్ర ప్రసాద్, ఏపీ రాజు, కూకుడపు గాయత్రి రమేష్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామి వారి దివ్య ఆశీస్సుతో మన గౌతమేశ్వర మంచిర్యాల పట్టణంలో సంవత్సరం నుంచి ఈ వ్రతాల గౌతమేశ్వరాల్లో ప్రతి అష్టమి రోజు ఆచరిస్తున్నాము. ఈరోజు ప్రధాన అనగాష్టమి, ఈ వ్రతం పుట్టినరోజు. ఈరోజు 1008 మందితో ఈ గౌతమేశ్వరంలో ఘనంగా వ్రతాలు చేసుకుంటున్నాము. ఈ వ్రతం చేసుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యాలు తొలగి అష్ట దరిద్రాలు పోతాయని ఆ యొక్క గురువులు, ఆ యొక్క వేదాలు ఘోషిస్తున్నాయి. మరి గురువును పూజిస్తే సకల దేవతలు పూజించినట్టు అని చెప్పేసి వేదాలు, శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి ఆ యొక్క దత్తస్వామి వ్రతము, ఆ యొక్క అమ్మవారి వ్రతము ఇక్కడ విశేషంగా మనము 1008
మందితో విశేషంగా చేసుకుంటున్నాము. మరి 1008 మందికి అన్నదాన కార్యక్రమం కూడా మన యొక్క కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ వ్రతముకు వచ్చిన వాళ్ళందరికీ ఆ యొక్క దత్తస్వామి కృప, ఆ యొక్క సద్గురు కృప, ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కృప, ఆ యొక్క అమ్మవారి కృప ఉండి వాళ్ళ అష్టైశ్వర్యాలతో ఉండాలని, వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని, మళ్ళీ మళ్ళీ వ్రతాన్ని ఆచరించి మన హిందూ ధర్మం కూడా కాపాడాలని కోరుకుంటూ ఆ యొక్క దత్తదేవుని, ఆ సద్గురును, ఆ యొక్క గౌతమేశ్వరుని, ఆ యొక్క సత్యనారాయణ స్వామిని, ఆ యొక్క గణపతిని, ఆ యొక్క ఆంజనేయ స్వామిని వేడుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నాము. అందరికీ మంచిర్యాల పట్టణానికి కాకుండా ఈ యొక్క మన తెలంగాణ ప్రాంతానికి, జిల్లాకి, మన భారతదేశానికి, ప్రపంచానికి శాంతి జరగాలని చెప్పేసి ఈ వ్రతాన్ని ఈరోజు ఇక్కడ ఘనంగా 1050 మందితో ఘనంగా నిర్వహిస్తున్నాము. మరి ఈ వ్రతాలు ప్రతి నెల ఇక్కడ జరుగుతాయి. ఈ వ్రతంలో అందరూ వచ్చి పాల్గొనొచ్చు. ఈ వ్రతాన్ని మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ వాళ్ళ యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చుకోవాలని చెప్పేసి ఆ సద్గురుదేవుని, దత్తదేవుని ప్రార్థిస్తున్నాం. జై గురుదత్త, శ్రీ గురు. గత సంవత్సరం నుండి భక్తులు మన మంచిర్యాల పట్టణ వాసులే కాక మిగతా పల్లెటూర్ల నుంచి, వేరే గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ దత్తాత్రేయుని అనగాష్టమి వ్రతాలు చేసుకోవడానికి. ఇది 12వ నెల స్వామి పుట్టినరోజు. ఈసారి అధిక సంఖ్యలో డిస్ట్రిక్ట్ నుండి అందరూ వచ్చారు. ఎంతో కష్టమైన ప్రయాణం చేస్తూ కూడా వచ్చి ఈ పూజలో పాల్గొంటున్నారు. వచ్చిన వారి అందరికీ, భక్తులందరికీ ధన్యవాదాలు. ఆ స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ మీడియా వారి, మన నాయకులే అందరూ, ప్రతి ఒక్కరూ మన మంచిర్యాల పట్టణ వాసులే కాక మిగతా ప్రజలందరూ మన చల్లగా ఉండాలని ఆ స్వామిని కోరుకుంటూ జై గురు. మంచిర్యాల పట్టణంలోని పవిత్ర గోదావరి తీరంలో ప్రతి నెల అష్టమి నాడు, అమావాస్యకు ముందు వచ్చే అష్టమి నాడు అనగాష్టమి వ్రతం నిర్వహించబడుతుంది. దాదాపు సంవత్సరం కానుంది ఇక్కడ జరగబట్టి సంవత్సరం కానుతుంది. ఈరోజు ప్రధాన అనగాష్టమి వ్రతం నిర్వహించబడుతుంది. దాదాపు 1050 మందికి పైగా భక్తులు ఈ వ్రతంలో పాల్గొనడం జరిగింది. వ్రతం అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ఒక్కొక్క దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ మన గౌతమేశ్వర ఆలయంలోకి వచ్చి నెక్స్ట్ మంత్ అయితే 1 ఇయర్ అవుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి నాడు ప్రధాన అనగాష్టమి వ్రతం అంటారు. సంవత్సరం వరకు చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఈ ప్రధాన అనగాష్టమి వ్రతంలో పాల్గొన్న దంపతులకు, భక్తులందరికీ కూడా అంతే పుణ్యఫలం వస్తుందని మన శాస్త్రాలు, వేదాలు, మన అయ్యగారు చెప్తున్నారు. దానిలో భాగంగా మేము 1000 మందికి తగ్గట్టుగా అన్నప్రసాదాన్ని, భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మేము అనుకున్న అంచనాకు తగిన విధంగానే 1050 మంది, 1086 మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ ఆలయం తరఫున, మా భక్త బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై గురుదేవ్. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మందమర్రి పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఏరియా జీఎం దేవేందర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 136 సంవత్సరాల సింగరేణి చరిత్ర చాలా గొప్పదని, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ దేశంలోనే అగ్రగామిగా సింగరేణి సంస్థ ఉన్నదని ఆయన పేర్కొన్నారు. సింగరేణి బొగ్గుతో పాటు సోలార్ విద్యుత్ రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నదని ఆయన సూచించారు. ప్రస్తుతము 232 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని, త్వరలోనే దాన్ని 500 మెగావాట్లకు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వేలాది మందికి సింగరేణి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తుందని, తెలంగాణకు సింగరేణి గుండెకాయ లాంటిదని, సింగరేణిలో పనిచేయడం ప్రతి కార్మికుడు అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణిలో మంచి వేతనాలు, బోనస్లను సింగరేణి కార్మికులకు అందిస్తుందని, ఇది గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తూ వారి బంగారు భవిష్యత్తుకు భరోసా వేస్తుందని ఆయన సూచించారు. ప్రతి ఒక్క కార్మికుడు, ఉద్యోగి సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం ప్రతి క్షణం పాటుపడాలని సూచించారు. ఈ వార్షిక సంవత్సరం కేటాయించిన 72 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని, ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియా అధికారులు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము. మన గౌరవ చైర్మన్, మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారు, డైరెక్టర్ పిఎన్పి శ్రీ వెంకటేశ్వర రెడ్డి సార్, డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ డైరెక్టర్ ఏఎన్ఎం శ్రీ సత్యనారాయణ గారు,
వీరందరి ఆదేశాల ప్రకారము మరి సింగరేణిలోని అన్ని ఏరియాల్లో మనము ఈరోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నాము. మరి ఈరోజు సాయంత్రము 6 గంటలకి మనము ఉత్తమ అధికారులను సన్మానించుకుంటాము మరియు కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహించుకుంటాము. సింగరేణి పుట్టి దాదాపు 135 సంవత్సరాలు అయిపోయి 136 సంవత్సరాలకు అడుగుతుంది. మరి మనకు స్వాతంత్రం రాకముందే సింగరేణి ఒక ప్రభుత్వ రంగ సంస్థ. మరి 135 సంవత్సరాలు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మరి సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంది. ఈ 135 సంవత్సరాల్లో మరి తెలంగాణలోని ప్రముఖ కంపెనీ అయిన సింగరేణి కాలనీస్ ఈ తెలంగాణ ప్రాంతంలోని 6 జిల్లాల అభివృద్ధికి, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. మరి సింగరేణిలో ఉత్పత్తి చేసిన 72 మిలియన్ టన్నుల టార్గెట్ ఈ సంవత్సరము నిర్ణయించుకున్నాము. మరి సింగరేణిలో ఉత్పత్తి చేసిన ఈ బొగ్గుని విద్యుత్ అవసరాలకి మరి కర్ణాటక రాష్ట్రానికి, తమిళనాడు రాష్ట్రానికి, మహారాష్ట్రకి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి కాకుండా దాదాపు సిమెంట్ రంగానికి ఇంకా 3000 చిన్న పరిశ్రమలకి ఈ బొగ్గే ఆధారం. మరి ఈ బొగ్గు రాబోయే కాలంలో ఇంకా ఉత్పత్తిని పెంచుకొని సింగరేణి ఇంకా దాదాపు 7 కొత్త గనులను త్వరలోనే స్థాపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. మరి ఇంకా మనము రాబోయే 2 నెలల కాలంలో ఇతర రాష్ట్రాల్లో అంటే ఒరిస్సాలో నైని బొగ్గు గని నుండి కూడా దాదాపు సంవత్సరానికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించే కార్యక్రమం జరగబోతున్నది. అదేవిధంగా మరి ఇప్పుడు మనము సోలార్ రంగంలో కూడా సింగరేణి కాలనీస్ కంపెనీ ప్రవేశించింది. ఆల్రెడీ 246 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి ఆల్రెడీ నడుస్తుంది. ఇంకా 532 మెగావాట్ల వరకు దీన్ని పెంచుకొని నెట్ జీరోగా సింగరేణి కంపెనీ రాబోయే 2 సంవత్సరాల్లో అవతరించే అవకాశం ఉంది. దీని ద్వారా మరి బొగ్గు ద్వారా ఏదైతే కొత్త పొల్యూషన్ వస్తుందో దాన్ని కంపెన్సేట్ చేసుకోవడానికి మనము ఈ సోలార్ రంగంలోకి మరి సింగరేణి కాలనీస్ ప్రవేశించింది. ఇంకా మనము నైనీలో కూడా థర్మల్ పవర్ ప్లాంట్ 2x800 మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్ మరి సోలారు. జైపూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు సారు ప్రత్యేక వందనాలు అంటూ జిల్లా పాలన అధికారిని కొనియాడారు. సోమవారం వసతి గృహంలో నిలిచిపోయిన డ్రైనేజ్ పైప్లైన్ శుభ్రం కోసం హైడ్రాలిక్ జెట్ మిషన్ సహాయంతో సేవలను చేపట్టినట్లు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసతి గృహంలో నిలిచిపోయిన డ్రైనేజ్ పైప్లైన్ మరమ్మతుల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా వారు వెంటనే స్పందించి పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి హైడ్రాలిక్ జెట్ స్పీడ్ మెషిన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. అదే క్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేక చొరవపై గురుకుల విద్యార్థులతో కలిసి పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాపురావు, సెక్రటరీ ఉదయ్ కుమార్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నేను సోషల్ వెల్ఫేర్ జైపూర్ స్కూల్ ప్రిన్సిపల్ని. మా స్కూల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక సమస్య డ్రైనేజ్ సమస్య. ఆ డ్రైనేజ్ సమస్యని నివారించడం కోసం, దాన్ని అధిగమించడం కోసం నేను వెంటనే కలెక్టర్ గారిని సంప్రదించాను. కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాను. దానికి సంబంధించి అక్కడ డ్రైనేజ్ని పూర్తిగా తొలగించడం కోసం హైడ్రాలిక్ మిషన్ అవసరం ఉన్నది. హైడ్రాలిక్ మిషన్ రామగుండంలో మాత్రమే ఉంది. అక్కడ కలెక్టర్ గారికి నేను వెంటనే చెప్పి రామగుండంలో ఉన్నటువంటి మిషన్ తెప్పించి మా సమస్యను పరిష్కరించండి సార్ అని వినతి పత్రం ఇచ్చాను. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇమీడియట్గా రామగుండం కమిషనర్ గారికి ఫోన్ చేసి వెంటనే ఆ మిషన్ని ఇక్కడ పంపించారు. ఆ వర్క్ మొత్తం కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము. దీనికి గాను మేము కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక ఏ సమస్య లేదు. మా నమస్కారం. మేము సోషల్ వెల్ఫేర్ జైపూర్ విద్యార్థులు. మాకు గత రోజులుగా డ్రైనేజ్ ప్రాబ్లం ఇక్కడ బాగా మమ్మల్ని ఇబ్బంది చేస్తూ ఉన్నది. ఒక 2 డేస్ బ్యాక్ మా ప్రిన్సిపల్ గారు కలెక్టర్ సార్ను సంప్రదించి మాకు ఇట్లా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నదని చెప్పడంతో సార్ మాకు స్పందించి రామగుండం నుంచి హైడ్రాలిక్ మిషన్ తెప్పేయడం జరిగినది. ఇప్పుడైతే ఆ సమస్య క్లియర్ అయిపోయినది. మా జైపూర్ విద్యార్థుల
రామకృష్ణాపూర్ బి జోన్లో గల విజయ గణపతి టెంపుల్ ఆలయంలో అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో అన్నదానం దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశంలో కులాలకు మతాలకు అతీతంగా అందరం సోదరభావంతో కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తూ ఉండాలని, కఠిన దీక్షతో ఉన్నటువంటి స్వాముల యొక్క శబరిమల దర్శనం మంచిగా జరగాలని, గురుస్వామి అయినటువంటి కీర్తిశేషులు రంగాచారి అందరితో కలిసిమెలిసి ఉండేవారని, అతని స్మారకార్థం ఒక గదిని ఏర్పాటు చేసి ప్రతిరోజు దీక్షకు ముందు ఆయనను జ్ఞాపకం చేసుకోవడం చాలా గొప్ప విషయమని, అదేవిధంగా క్రైస్తవ సోదరులకు ముందస్తుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మైనారిటీ ప్రెసిడెంట్ అఫ్జల్, ముస్లిం సోదరులు ఖాజా షరీఫ్, మోహిద్, షఫీ, ఖాజాబాయ్, మేరాజ్, ఖలీం, గౌస్ తాహర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, టీపీసీసీ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి, గోపతి రాజయ్య, అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారి యొక్క ఈ రోజు మనకు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ రామకృష్ణాపూర్ ఆధ్వర్యంలో అదే సార్ ఈ రోజు మనకు భిక్ష ఏర్పాటు చేసిండ్రు. వారందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ స్వామియే శరణం. స్వాములందరూ తృప్తిగా భోంచేసి వారి యొక్క ఈ రోజు మనకు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ రామకృష్ణాపూర్ ఆధ్వర్యంలో ఈ రోజు మనకు భిక్ష ఏర్పాటు చేసిండ్రు. వారందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ స్వామియే శరణం. నాటి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గణేష్ టెంపుల్లో భిక్ష ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన మా కాంగ్రెస్ పీసీసీ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి గారు, గోపతి రాజన్న గారు అండ్ టౌన్ ప్రెసిడెంట్ పల్లెరాజు గారు, కనకరాజు గారు అండ్ మా ముస్లిం మత పెద్దలు ఖాజా షరీఫ్ గారు అండ్ ఇమాం అండ్ మౌజన్లు, మా మిత్ర బృందం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ భిక్ష ఏర్పాటు చేయడంలో మాకు సహకరిస్తున్న ముస్లిం మైనార్టీ సమాజాన్ని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మన మధ్యలో ప్రతి సంవత్సరం గణేష్ టెంపుల్కి కానీ రామాలయంకి కానీ వస్తే మంచి ఆప్యాయతతో పలకరించి మమ్మల్ని ఆహ్వానించే గురుస్వామి రంగాచారి గారు మన మధ్యన లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గురుస్వామిగా అతను చేసిన సేవలు ఒక మంచి మిత్రుడిగా మా అందరికీ అనునిత్యం అందుబాటులో ఉండి మంచి చెడులో మాకు తోడ్పాటు అందించిన గురుస్వామికి ఈ సంవత్సరం గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు 2 డేస్లో మనం క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. క్రిస్టియన్ సోదరులందరికీ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన భారతదేశం విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న జాతులు కలయికే మన భారతదేశం యొక్క ఔన్నత్యం. అదే మన రాజ్యాంగం మనకు చెప్తుంది. మనమందరం అన్నదమ్ముల్లా అందరం కలిసిమెలిసి, ముఖ్యంగా రామకృష్ణాపూర్ పట్టణంలో మనమందరం చాలా ఆప్యాయతతో అన్ని పండుగల్లో మనం పాలు పంచుకోవడం జరుగుతుంది. ఆ సదుద్దేశంతోనే ప్రతి సంవత్సరం అయ్యప్పలకి మేము ఈ దీక్ష ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రపంచ దేశాల్లో క్రిస్టియన్ సోదరులు చాలా ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ప్రతి మతం, ప్రతి గ్రంథం శాంతిని, మంచిని బోధిస్తుంది. కానీ ప్రపంచ దేశాలు విస్తుపోయే విధంగా ఇజ్రాయెల్ అండ్ పాలెస్తీన్ వార్ నడుస్తుంది. ఆ వార్ తొందరగా ముగియాలని ఈ సందర్భంగా మేము ముస్లిం సమాజం కోరుకుంటున్నాం. ఎందుకంటే గీతా సందేశం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ, సర్వే జనాలు వినోభవంతో అని చెప్పడం జరిగింది. కానీ మానవులంటే మనమందరం కుల మతాలకు విభిన్నంగా అందరం కలిసి జీవించడమే, మానవ యొక్క సేవ చేయడమే దేవుని యొక్క పుణ్యం లభిస్తుందని హిందూ మత సంప్రదాయాలు గ్రంథాల్లో ఉంది. మందమరి పట్టణంలో ఇటీవల ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన 4 యువకులపై పోలీసులు వారి వేధింపులు ఆపాలని మానవ హక్కుల వేదిక నాయకులు పేర్కొన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యువకులతో కలిసి వారు మాట్లాడారు. పోలీసులు ముఖ్యంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను ఈ ప్రాంతంలో అరికట్టాలని సూచించారు. యువకులు తెలిసి తెలియక చేసిన తప్పులను వారి నుండి పోగొట్టే విధంగా కృషి చేయాలని, వారిని మార్చేందుకు ప్రయత్నించాలని పోలీసులకు సూచించారు. ఎస్సీ ఎస్టీలైన వారు కోర్టుల చుట్టూ తిరిగేది లేక ఇబ్బందులు పడుతున్నారని సూచించారు. వారి పట్ల మానవీయ కోణంలో ఆలోచించి వారు మారేందుకు అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం భుజంగరావు, ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతయ్య మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆత్రం భుజంగరావు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. ఇవాళ మేము జరిపినటువంటి నిజ నిర్ధారణలు
ఏదైతే మందమరి ప్రాంతంలో విద్యానగర్ ఎస్సీ కాలనీకి సంబంధించి నిజ నిర్ధారణ తేలింది ఏంటంటే ఏదైతే 19 తారీఖున నలుగురు పిల్లలు ఆత్మహత్య ప్రయత్నం చేశారో ఇటువంటి మన రాష్ట్రంలో దాదాపు అక్కడక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి స్టేషన్లలో జరుగుతున్నాయి, లేదా ఆత్మహత్య ప్రయత్నాలు బయట జరుగుతున్నాయి, లాకప్ డెత్తులని జరుగుతున్నాయి. ఇలాంటి ఏ కమ్యూని ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా నిమ్న జాతిలో నుంచి ఇవి స్టార్ట్ అవుతుంది. ఇవాళ స్టేషన్లలో కానీ కేసులని చూసినట్టయితే నిమ్న జాతులు, దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల మీదనే జరుగుతుంది. ఈ కేసులన్నీ కూడా ఎందుకు వీళ్ళ మీదకి వస్తున్నాయి అనేటువంటి మా పరిశీలనలో మాకు కనిపిస్తుందంటే ఇవాళ పెద్ద పెద్ద కేసులు చేసిన ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను కానీ ఇతర పెద్ద సంపదనంతనేమో పెద్దవాళ్ళు దోచుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆ సంపదకు ఎలాంటి శిక్షలు కానీ కేసులు కానీ ఉండవు. అది పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ధనిక వర్గం వాళ్ళకేమో ఇవన్నీ మాఫీ అవుతున్నాయి. ప్రస్తుతం ఇవాళ మందమరిలో జరిగినటువంటి ఈ 4 యువకులు కూడా ఎస్సీలు, ఎస్టీ అంటే ఒక ఎరకల, గోండు, ఒక ముస్లిం, ఈ నిమ్న జాతులకు సంబంధించినటువంటి వీళ్ళ పేద వర్గం మీద అనేటువంటి కేసులు బనాయించడం అది సరైనది కాదని మేము మానవ హక్కుల వేదికగా మేము భావిస్తున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రెండో విషయం ఏంటంటే ఇలాంటి ఈ చర్యలకు వాళ్లకు ఏమన్నా చైతన్యం కలిగించడం, లేకపోతే వాళ్ళను కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళ జీవనోపాధికి సంబంధించి ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళకి సపరేట్ ప్రత్యేక ఒక సంక్షేమ శాఖలు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్, ట్రైబల్ కార్పొరేషన్, మైనర్ కార్పొరేషన్. ఈ నేరస్తులను మీరు వీళ్ళని నేరస్తులుగా చేసి వీళ్ళ మీద కేసులు పెట్టి ఇంకా బనాయించి వాళ్ళ బయటికి రావడము, వాళ్ళని ఇండైరెక్ట్గా మనం క్రిమినల్గా తయారు చేస్తున్నాం అనేటువంటిది కూడా మనం గుర్తించాల్సినటువంటి ఈ నెల 19వ తారీఖు మందమరి విద్యానగర్ కాలనీకి చెందిన 4 యువకులు పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో మానవ హక్కుల వేదిక బృందంగా నా పేరు డాక్టర్ తిరుపతయ్య, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. అట్నే మా రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం భుజంగరావు గారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రఘోత్తమ్ రెడ్డి గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు పందిళ్ళ రంజిత్ కుమార్ గారు, 4తో కూడినటువంటి ఒక నిజ నిర్ధారణ బృందంగా ఈరోజు మేము ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు మేము ఆ 4 యువకుల ఆ బాధితులైన వారిని, వారి కుటుంబ సభ్యులను, కాలనీ వాసులను, అట్లాగే పోలీసు అధికారి ఎస్ఐ గారిని కూడా కలిసి వివరాలు తీసుకోవటం జరిగింది. వీరు చెప్పిన దాని ప్రకారము చాలా పేదలము, మేము ఆటోలు నడుపుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. మా మీద కొన్ని ఆరోపణలతోటి ఇంతకుముందు కొన్ని కేసులు అయినమాట వాస్తవమే, కొన్ని మాకు తెలుసో తెలియకో చేసి ఉంటాం. కానీ పోలీసులు మాత్రం ఎక్కడ దొంగతనం జరిగినా కూడా మమ్మల్ని పిలిచి అది మీరే చేసినట్టు ఒప్పుకోమని వేధించడం జరుగుతున్నది. మేము మారే అవకాశము మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఇట్లా వేధించి మమ్మల్ని అవమానపరుస్తూ మమ్మల్ని బాధిస్తున్నారు, ఈ బాధ మేము తట్టుకోలేకపోతున్నాం అనే ఆరోపణతోటి వాళ్ళు మందు తాగడం జరిగింది. వాళ్ళు బై ఛాన్స్ ఆ తాగిన మందు మరీ ప్రమాదకరం కాకపోవటము, తక్కువ మోతాదులో తాగటం వల్ల వాళ్ళు బ్రతికిపోయిండ్రు. వాళ్ళకి తెలిసే తెలియకో మరీ ప్రాణాంతకమైన మందు బెదిరించడం కోసం తాగినా కూడా వాళ్ళు చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి కాశీపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆదివారం మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా చెట్టి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా కంఠం తిరుపతి, కోశాధికారిగా లడ్డూరి రమేష్ కుమార్, ముఖ్య సలహాదారులుగా సయ్యద్, నజీర్ హుస్సేన్, గౌరవ అధ్యక్షులుగా టి రవిరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిట్టి శ్రీధర్ మాట్లాడుతూ మండల జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం పదవి ముగిసిన వారిని, నూతనంగా ఎన్నుకున్న వారిని ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు గంధం దినేష్, మోతిరం తదితరులు పాల్గొన్నారు. కాశీపేట ప్రెస్ క్లబ్ లో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కాశీపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా చెట్టి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా కంఠం తిరుపతి, అలాగే కోశాధికారిగా లడ్డూరి రమేష్ కుమార్, ముఖ్య సలహాదారులుగా ఎస్డి నజీర్ హుస్సేన్,
అలాగే గౌరవ అధ్యక్షులుగా రవిరాజును ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ప్రెస్ క్లబ్ను పాలక వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నన్ను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా దీంట్లో ముఖ్య సలహాదారుగా ఎస్డి నజీర్ హుస్సేన్ గారు, గౌరవ అధ్యక్షులు టంగుటూరి రవిరాజు గారు, ప్రధాన కార్యదర్శి కమటం తిరుపతి గారు, కోశాధికారి లడ్డూరి రమేష్ కుమార్ గారులను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కమిటీ మొత్తం కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలియజేస్తూ మమ్మల్ని మంచిర్యాల జిల్లాలోని తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో గణిత దినోత్సవ ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గణిత శాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ గొప్పతనాన్ని వివరించారు. క్రిస్టియన్ల ఆరాధ్య దేవుడైన జీసస్ సందేశం వివరించారు. తమ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన పండుగలను నిర్వహిస్తామని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థులు 100కు పైగా మ్యాథ్స్ ప్రాజెక్ట్స్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. My dear teachers, beloved students and non-teaching staff. Dashing through the snow in a one-horse open sleigh, o'er the fields we go, laughing all the way. Higher class, wave your hands please everybody. They make our spirits bright. We're beginning to ride and sing a sleighing song tonight. Jingle bells, jingle bells, jingle all the way. Wish you happy advance Merry Christmas to one and all. So, this coming Christmas may bring bright future and joy, love and among all the people living in this world. On this occasion, I would like to say regarding what is the religious scriptures are giving the knowledge to us. So on this occasion, especially Christmas is celebrating all over the world. Majority of the people are living in this world are Christians. So now I will like to pray with the Jesus Christ and Almighty Allah and with creator of Hindus Brahma. I am requesting all these gods to show and create the peace upon us. So why? Because this Israel and Palestinian war is going on, so they want to celebrate their Christmas there also. So all the UNO countries, we all of us pray on them to create the peace all over the world on this Christmas. So, and yesterday was the birthday of great mathematician Srinivasa Ramanujan sir. He is a creator of the mathematics.
So because of his birthday, today in lunch hours, our students, they prepared some exhibits. We want to show that exhibits to our parents and students. So in our school campus, so that program is also going to celebrate in our main branch, Ramakrishnapur. So ముఖ్యంగా అన్ని మత గ్రంథాల్లో అకార్డింగ్ టు బైబిల్, అకార్డింగ్ టు ఖురాన్, అకార్డింగ్ టు వేదాస్, గీతా. So I want to share few words among all these religious books are giving knowledge to all the society. So according to Bible, మత్తయి సువార్తలో నిన్ను వలె ఇతరులను ప్రేమించు అని బోధించడం జరిగింది. నిన్ను వలె ఇతరులను ప్రేమించమని చెప్పడం జరిగింది. మనల్ని మనం ఏ విధంగా అయితే ప్రేమించుకుంటామో ఇతరులను కూడా అదే విధంగా మంచి మనసుతో ప్రేమించాలని మధ్యన బీజాలు వేస్తున్నారు, మన మధ్యన వైరవాలు గొడవలకి సృష్టిస్తున్నారు. సో ఎవరైనా మనం చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఎంఏ బిఎడ్ చదివినా లేకపోతే బిఎస్సి బిఎడ్ చదివినా మనం ఒక టీచర్గా ఒక గురువుగా మన బాధ్యత ఏంటి, మన పిల్లలకి మన పుస్తకాల్లో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న దాన్నే మనం బోధిస్తాం. టెక్స్ట్ బుక్లో లేదాన్ని మ్యాథమెటిక్స్ మనం చెప్తున్నామా, సోషల్ చెప్తున్నామా, అదేవిధంగా మత గ్రంథాలు కూడా మన గ్రంథాలు ఇచ్చినాయి. ఆ గ్రంథాల్లో ఉన్న మంచినే చెప్పమంటే మంచిని కాదని వేరే దాన్ని బోధిస్తూ ఉంటారు కొంతమంది. బోధించడం వల్లనే ఇటువంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ఇజ్రాయెల్ వార్ కానివ్వండి, పాలస్తీన్ వార్ కానివ్వండి, ఎందుకు జరుగుతుందంటే మంచి కంటే చెడుని వేరే విధంగా కల్పించి చెప్పడం వల్ల. నేనేమంటానంటే మన పాఠశాలల్లో మన భారత ప్రభుత్వం ఏం చేయాలి అంటే, మన అందరం మెజారిటీ మెంబర్స్ మన భారతదేశంలో హిందువులు ఉన్నారు. సో ఈ హిందువుల్లో పూజించే పద్ధతులు కానివ్వండి, గ్రంథాలు కానివ్వండి, వేదాలు కానివ్వండి, గీత కానివ్వండి, ఇవన్నీ సంస్కృతంలో రాయడం జరిగింది. మనం స్కూల్లో ఎందుకు సంస్కృతం నేర్పించకూడదు? సంస్కృతం నేర్పిస్తే తప్పేంటి అంటారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం. అదేవిధంగా సంస్కృతాన్ని కూడా ఒక భాషగా పెట్టినట్టయితే ఆ గ్రంథాల్లో ఏమున్నదో. మంచిర్యాల జిల్లా ఊరు మందమరిలో మా ఊరు సేవా సంఘం మొదటి వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఫారెస్ట్ అధికారి మల్లన్న హాజరై మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ఏర్పడిన మా ఊరి సేవా సంఘం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి ఇబ్రహీం మరియు సేవా సంఘం అధ్యక్షులు పెద్ది రాజన్న ఏడాది నుంచి చేసిన సేవలను వారు కొనియాడడం జరిగింది. ఏడాది కాలం నుండి ప్రతి నెల గ్రామంలోని పేదలను గుర్తించి వారికి నిత్యావసర సరుకులు, దుప్పట్లు వంటివి ఇస్తూ సమాజానికి వారు చేసే సేవలను కొనియాడారు. మా ఊరు సేవా సంఘం వార్షికోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 100 మంది పేదలకు అన్నదానం చేసి 30 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి ఇబ్రహీం మరియు సంఘ అధ్యక్షులు పెద్ది రాజన్నలు మాట్లాడుతూ మా ఊరు సేవా సంఘం ఏర్పాటు అయ్యి విజయవంతంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా సంఘం తరపున వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇప్పటి వరకు సంఘానికి తోడ్పడినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ఎండి ముజాయిద్, పాలమాకుల భీమ్సేన్, పల్లె మహేందర్, దేవేందర్, ఎండి ఇస్మాయిల్, బైర్నేని రాజేష్, గుండమంజి, గుంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు. బీడు వారిన నేల తడపని బాగుపరుగు ఎందుకని, బీడు వారిన నేల తడపని బాగుపరుగు ఎందుకని, నరుల కొరకు పాటుపడని నరుని బ్రతుకు ఎందుకని చెప్పి ఓ కవి చెప్పినది. దాని పూర్తి పరంగానే మా ఇబ్రహీం భాయ్ వల్ల తన వంతు కర్తవ్యంగా తన విశ్వాసాల యొక్క ప్రాతిపదికగా మీ దగ్గర ఒక 2 ముద్దలు ఉంటే పక్క వాళ్ళు ఆకలితో ఉంటే ఒక ముద్ద అటు పంచండి, తనకివ్వండి, అదే మానవ జీవితం యొక్క పరమార్థం అని చెప్పినటువంటి ఆ విశ్వాసానికి ఇతను ప్రతీక. ఆ విశ్వాసాన్ని సడన్గా నమ్మినవాడు కాబట్టి ఇటువంటి ప్రోగ్రాంలన్నీ తను పట్టుబట్టి చేస్తున్నాడు. ఇవాళ అది కూడా నిరాదరణకు గురైనటువంటి స్త్రీలు, వృద్ధులు, తర్వాత ఆసరా లేని వాళ్ళందరూ కూడా తన వంతు సహాయం చేస్తూ ఇటువంటి ఈ సంస్థను ముందుకు నడిపిస్తున్నాడు. తన శక్తి మేరకు ఎంత చేయాలో అంత చేస్తున్నాడు. తన విశ్వాసంలో కూడా ఒక మాట ఉంది, ఏమిటంటే నువ్వు నీ కొరకే కాదు పరుల కొరకు ఉన్నావు, నువ్వు సంపాదించే దానిలో ఒక 10% కంపల్సరిగా బీదవాళ్ళకు దానం చేస్తుంది నీ బతుకు సార్థకత అనేది ఆయన గమనించాడు. కాబట్టే ఇవాళ ఈ ప్రోగ్రాంలను చేస్తున్నారు. అట్లాగే వారి యొక్క సేవకు నిదర్శనంగా ఒక మహానుభావులను పూర్తిగా తీసుకున్నారు.
మన పక్క చూస్తున్న మదర్ తెరిసా గారు ఈ ప్రపంచంలోనే మానవాళికి ఎంతో సేవ చేసినట్టు గొప్ప తల్లి. మానవ సేవే మాధవ సేవ. మనిషికి సేవ చేస్తేనే దైవానికి సేవ చేసినట్టు లెక్క. ప్రాణం లేనటువంటి ఒక జీవిని పట్టుకొని మనం పైసలన్నీ బర్బాద్ చేసుకుంటే మనకు వచ్చేది ఏమీ లేదు. కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోరు ఎవరైనా, మనం ఒక తల్లికి సేవ చేస్తే మన తల్లికి సేవ చేసినట్టే కదా. కాబట్టి ఆకలి ఉన్న వారికి ఇంకా బువ్వ పెట్టాలి, బాధల్లో ఉన్నటువంటి వాళ్లకు ఓదార్చాలి అనేటువంటి థీమ్ నేను తీసుకున్నా. మనం చేసే మన స్లోగనే అంబేద్కర్ మదర్ తెరిసాని ఆదర్శంగా తీసుకున్నా. మానవ సేవ చేస్తేనే మాధవ సేవ చేసినట్టయితుంది. మనం ఒక్కరిమే బాగుపడాలి ఊరంతా అనే భావన విడిచిపెట్టుకోవాలి. మనం అందరు మంచుకుంటేనే మనం మంచుకుంటాం. అందరూ కష్టకాలంలో ఉంటే నువ్వు ఒక్కరిని సుఖపడలేవు, నీ సంపదనంతా గుంజుకుంటావు. జ్ఞాపకం ఎప్పుడైనా తీరే. ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తా. వర్షాకాలం వస్తేనే చెరువు నిండుతా ఉంటుంది. చెరువు నిండితే ఏమవుతుంది, దానికి తూము పెడతారు. తూము తెలుసు కదా మీ అందరికి, నాకన్నా మీకు. ఎందుకంటే వర్షం ఆ చెరువు నిండిన తర్వాత నీళ్లు పోతా ఉంటాయి, మొత్తం మీదకి వెళ్ళిపోతా ఉంటాయి. వెళ్ళిపోతేనే చెరువు నిలుస్తుంది. ఒకవేళ అత్యాశకు దురాశకు పోయి మొత్తం నీళ్లు నాకే కావాలని చెప్పిన మనం ఆ తూమి ఇవ్వకపోతే, ఆ మొత్తం నుంచి నీళ్లు ఇవ్వకపోతే అత్యాశకు పోయినోడు ఏమవుతాడు, వర్షం నీళ్లు పడి 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 కట్టనే దానికి పోతే అక్కడ ఒక బొట్టు ఉండదు. ఇది ఒక మీద పరవస్తు చిన్నాసూరి చెప్పినటువంటి మాట. మనం కూడా మన సంపాదనలో కొంత భాగం ఇస్తే, త్యాగం చేస్తే. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ టోర్నమెంటులో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు రాణించాలి. మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లా శంకర్. నేడు సింగరేణి వ్యాప్తంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సింగరేణి పాఠశాల మైదానంలో జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించిన జీఎం దేవేందర్. రామకృష్ణపూర్ ముస్లిం మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు దీక్ష ఏర్పాటు. మత సామరస్యాన్ని చాటి చెప్పడానికే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన అబ్దుల్ అజీజ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.